అప్పట్లో కేసీఆర్ రైతు బంధు అని పెట్టారు. 5,000 రూపాయలు, ఇదే 4,000 రూపాయలు ఎకరాకి అన్నటువంటి 2018 ఎలక్షన్స్కి ముందు. అది ఒక రకంగా ఆయనకి ఎన్నికల్లో ఉపయోగపడింది. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఇచ్చారు. కాకపోతే కౌలు రైతులకి సమస్య వచ్చింది. ఏంటంటే ఎవరు కౌలుకి ఇచ్చామని రాయకపోవడం. కౌలుకి ఇచ్చినట్టు రాసి ఇచ్చిన వాళ్ళకి ఆ డబ్బులు వెళ్ళినాయి. రాయినటువంటి వాళ్ళకి యజమాని దగ్గర, భూ యజమాని దగ్గర డబ్బులు వెళ్ళినాయి. కౌలు ప్లస్ ఇది రెండు కలిపి ఆ యజమాని సంపాదించుకున్నాడు. కౌలుదారులకి కోపం వచ్చింది. ఆ కౌలుదారుల కోపం కేసీఆర్ సర్కారు పల్లెల్లో గద్దె దిగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యింది. అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అక్కడంతా కాకపోయినా ఏడాదికి 12,500 రూపాయలు, 7,500 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, టోటల్గా 13,500. ముందు ఆయన చెప్పింది ఏంటంటే 4 ఏళ్ళు ఏడాదికి 12,500 చొప్పున ₹1,50,000 ఇస్తానన్నారు. ఆ తర్వాత దాన్ని మార్చి 12,500 రూపాయలు చొప్పున అన్నటువంటిది చేసుకుంటూ వచ్చారు. తర్వాత సీన్ కట్ చేస్తే తన అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది నుంచినే ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వపు 6,000 కూడా తన దాంతో కలిపేసుకుని 13,500 ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. 6,000 కేంద్రాన్ని, 7,500 రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఎట్లా ఇస్తారో చెప్పకుండా టోటల్గా 20,000 ఇస్తాం ఒక్కొక్క రైతుకి అని చెప్పింది ఆనాడు చంద్రబాబు పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనల కూటమి. తర్వాత భారతీయ జనతా పార్టీ యాడ్ అయింది. ముందుగా ఏడాదికి 20,000 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వరదల్లో బాధితులైనటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామంటున్నారు. ఇస్తామని చెప్పింది 20,000. వరద సాయం వేరు, పెట్టుబడి సాయం వేరు. వరద సాయం 10,000 రూపాయలు ఇచ్చి పెట్టుబడి సాయం కనుక ఆ 20,000 ఇస్తే రైతుకి అతిపెద్ద ఊరట. ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం.